హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేఘాలు చూస్తున్నారు కదా! కొండల్ని తాకేస్తున్నాయి. మనం కూడా వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది కదా! చల్లగా అనిపిస్తోంది. కానీ మనం పక్షులం కాదు కదా! అందుకే చూసి ఆనందించాలి. సో, చెప్పాను కదా! గడ్డి ఎక్కువైపోయింది. పీకేయాలి లేకపోతే మొక్కలన్నీ డిస్టర్బ్ అవుతున్నాయని చెప్పేసి అది స్టార్ట్ చేశాను ఈరోజు. చూడండి గడ్డి పువ్వు ఎంత బావుందో చూడ్డానికి. బొకేలో పెడతారు కదా! ఫ్లవర్స్ అలా ఉంది కదా! ఇంకా సగం కుండీలోనే క్లీన్ చేశాను. అప్పటికే చాలా గడ్డొచ్చేసింది. ఇంగా సగం ఉన్నాయన్నమాట. చూద్దాం అవి కూడా. ఇది పాలకూర పెట్టి చాలా రోజులైంది. గ్రోత్ రావట్లేదు. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఫ్లవరింగ్ వచ్చిందంటే ఇంక గ్రోత్ రాదు అనిపిస్తోంది నాకు. అందుకని ఇంక వేర్లతో సహా మొత్తం పీకేస్తున్నాను. చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా ఫ్లవరింగ్ స్టేజ్‌కొచ్చేసింది కాబట్టి ఆకులన్నీ ముదిరిపోతున్నాయి. కాబట్టి ఇంక అన్నీ పీకేశాను. సో, ఒక పూటకి పప్పులోకైతే సరిపోతుంది ఈజీగా. ఫ్రెష్ పాలకూర అయితే రెడీగా ఉంది కదా! ఇంకా ఇది లాస్ట్ వీడియోలో పెట్టినాను కదా! ఈ పండ్లు తెలుసా మీకు? ఎప్పుడైనా తిన్నారా? ఐడియా ఉందా? మా చిన్నప్పుడు తినేవాళ్ళమనమాట. మీకు దీని పేరు తెలిస్తే డెఫినిట్‌గా కామెంట్ చేసేయండి. నాకైతే దీని పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో, మీరు ఎప్పుడైనా ఆకుకూరలు, కూరగాయలు పెంచాలంటే మీకు సాయిల్ మిక్స్ అనేది ఇలా ఉండాలనమాట. ఇట్లా మంచిగా పొడి పొడిగా, తేమ శాతంగా ఉంటే రూట్స్ అనేవి బాగా డెవలప్ అవుతుంది. సో దట్ మనకి గ్రోత్ అనేది బావుంటుంది. మెంతి ఆకైతే చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఏంటో అన్ని విచిత్రాలు మన గార్డెన్‌లోనే జరుగుతాయి అనిపిస్తుంది నాకు. ఇదేంటి చూడడానికి పసుపు కొమ్ములాగా ఉంది కదా! నేను కూడా ఇట్లా గడ్డంతా పీకేటప్పుడు సడెన్‌గా చూసి పసుపు కొమ్ము ఈ కుండీలో ఎట్లొచ్చిందబ్బా అనుకున్నాను. సుద్దరాయి ఉంటది కదా! సో, అదనమాట. చూసేకి పసుపు కొమ్ములానే ఉంది అచ్చము. ఇంకా మీరెప్పుడైనా ఆలుగడ్డ మొక్కకి ఇట్లా పువ్వు రావడం చూసారా? నేను ఇంతకుముందు ఆలుగడ్డలు పెట్టాను. బట్ ఇది ఫస్ట్ టైమ్ ఇట్లా పువ్వు రావడం చూస్తున్నాను. నేను ఏంటిది ఫస్ట్ శనగలేమన్నా పడ్డాయేమో అనుకున్నాను. మళ్ళీ దగ్గరికెళ్ళి చూస్తే ఆలుగడ్డ మొక్కకే వస్తున్నాయన్నమాట. సో, గార్డెనింగ్ చేయడం వల్ల ఇది కూడా ఒక బెనిఫిటే. కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మీరెప్పుడైనా ఇట్లా ఆలుగడ్డకి పువ్వు రావడం చూసారా? చూసుంటే కామెంట్ చేసేయండి. సరే మరి. నేనైతే మన గార్డెన్ గురించి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరైతే మన ఛానల్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.